వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. నేను ఈ మధ్యన నా ఛానల్లో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోస్ ఏంటో తెలుసా? హోమ్ టూర్ చేయండి, రూమ్ టూర్ చేయండి, ఇల్లు చూపించండి, ఇల్లు చూపించండి, ఇల్లు చూపించండి. అండ్ ఇన్ని కామెంట్స్ రావడం చూసి నేను కూడా సూపర్ 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 హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెనకట్ల చిన్న ఎంటర్టైన్మెంట్, ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ ఇవన్నీ నడుస్తున్నాయి కదా, బయట సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. సో వీళ్ళందరినీ మీరు బ్యాక్గ్రౌండ్స్లో తప్పకుండా చూస్తారు అందరి వీడియోలోని. బట్ స్టిల్ ఈరోజు నేను మా బెడ్రూమ్ టూర్ చేయబోతున్నాను అనమాట. మొత్తం రూమ్ చూపించే ముందు నేను కొన్ని విషయాలు మీతో క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రూమ్ అన్నది వెరీ మినిమల్ లెస్ డెకోర్తో చేయించుకున్న రూమ్ అనమాట. లైక్ నాకు పెద్ద పెద్ద వాల్ హ్యాంగింగ్స్, పెద్ద పెద్ద లైక్ వాల్ డెకరేషన్స్ ఇవన్నీ నచ్చు. అండ్ స్టిల్ పెయింటింగ్ వర్క్ అన్నది ఉంది. అండ్ పెయింటింగ్ వర్క్ ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి మేము పెయింటింగ్ వర్క్ కొన్ని డేస్ కోసం పోస్ట్ పోన్ చేసాం. ఇవి పెయింట్స్ అయితే బిల్డర్ వేసి ఇచ్చిన పెయింట్సే ప్రస్తుతానికి ఉన్నాయన్నమాట. అండ్ ఫర్నిచర్ ఇవన్నీ చాలా చాలా మినిమల్ ఎర్త్ టోన్ కలర్స్ తోనే మేము డిసైడ్ చేసాం అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కి మెయిన్ గా గ్రే అండ్ వైట్ థీమ్ బెడ్రూమ్ లాగా మేము థింక్ చేసాము. ఎందుకంటే ఏవైతే పర్మనెంట్ ఉన్నాయో అవన్నీ గ్రే ఉంటాయి, ఏవైతే టెంపరీ లైక్ మనం మూవ్ చేసుకోవచ్చు అవన్నీ వైట్ ఉంటాయి అన్న థాట్ ప్రాసెస్ తో నేను ఇలా డిజైన్ చేశాను అనమాట. మాకు ఇంటీరియర్ డిజైనర్ కూడా ఉన్నారు, బట్ స్టిల్ మాదే ఎక్కువ ఇన్పుట్ అనమాట. మనకి ఏది నచ్చుతుందో అది చెప్తే వాళ్ళకి బాగుందో లేదో చెప్తారు, కానీ కంప్లీట్లీ వాళ్ళే అనమాట. మనకి ఇలా ఇలా కావాలి బోల్డ్ అని మనకి ఈ రోజుల్లో గూగుల్లో అన్నిట్లోనే పిక్చర్స్ ఇవన్నీ ఉంటాయి, చేసి కొన్ని కొలాజ్లు ఇవన్నీ తయారు చేసి మనం వాళ్ళకి చూపిస్తే మన టేస్ట్ ఏంటి, మనకి ఎలాంటిది కావాలనుకుంటున్నాము అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు మనకి చెప్తారనమాట. సో మా వరకు అయితే చాలా చాలా మినిమల్గా, చాలా తక్కువ కలర్స్ యూస్ చేసి, చాలా న్యాచురల్గా ఎన్ని డేస్ చూసినా బోర్ కొట్టకుండా ఉండే విధంగానే మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ స్పేషియస్ ఉండాలి అన్నది మాత్రం ఎక్కువ థింక్ చేసాం. అండ్ ఇక్కడ మీరు ఏ ఏరియా చూస్తున్నారో ఇక్కడ మన ఆఫీస్ స్పేస్ లాంటిది వస్తుంది. లైక్ ఒక ఆఫీస్ టేబుల్ మరియు ఒక చైర్ అండ్ ఒక చిన్న డ్రాయర్ సెట్ వస్తుంది అనమాట. అవి ఐక్యాలో తీసుకోవాలి. అండ్ ఒకసారి ఈ బయటదంతా కొంచెం నార్మల్ అయిన తర్వాత ఆ పర్చేజెస్ అండ్ పెయింటింగ్ వర్క్స్ చేద్దామని డిసైడ్ అయ్యాం. సో ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ నేను మీకు రూమ్ చూపిస్తాను, రూమ్ చూపిస్తూ మాట్లాడతాను. ఓకే, కమ్ లెట్స్ గో. ఇది మెయిన్ డోర్ అనమాట. ఇక్కడ కూడా ఇవి పెట్టేసాము స్టీల్ది, సో మనకి ఈజీ అవుతుంది. ఇలా వస్తే ఇక్కడ మనకి మన డ్రెస్సింగ్ టేబుల్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇదొక అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. అండ్ ఏసీ కూడా ఫిట్ అయిపోయింది. ఇక్కడ మన ఆఫీస్ స్పేస్ వస్తుంది. ఇంత స్పేస్ అన్నది ఖాళీ ఉంచాం, ఆఫీస్ స్పేస్ ఇక్కడ వరకు వస్తుంది. అండ్ ఇక్కడ ఆఫీస్ చైర్ వస్తుంది, ఇక్కడ టేబుల్ వస్తుంది, ఇక్కడ చైర్ వస్తుంది అని థింక్ చేసినాం. అండ్ ఈ బెడ్ కూడా కంప్లీట్లీ మినిమలిస్టిక్ డిజైన్ తోని గ్రే కలర్ లో ప్లాన్ చేసాం. చాలా మంది అడిగారు ఈ బెడ్షీట్ ఎక్కడ తీసుకున్నారని. ఇది హోమ్ సెంటర్ లో తీసుకున్నాం. అండ్ ఈ బెడ్స్కి వచ్చేసి నేను 4 sides 4 drawers పెట్టించుకున్నాను. సో మనకి చాలా చాలా ఈజీ అవుతుంది అనమాట. ఫుల్ స్టోరేజ్ వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటో చెప్పిన, నేను ఎలా ప్లాన్ చేసామంటే ఇవి ఇక్కడ బెడ్షీట్స్ అన్ని పెట్టుకోవచ్చు. అండ్ ఇవి అన్నవి కంప్లీట్గా బయటకు వచ్చేస్తాయి అనమాట. మన స్టోరేజ్, మన హ్యాపీగా బెడ్స్ అనేవి క్లీన్ చేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఇలా కంప్లీట్గా బయటకు వచ్చేస్తాయి. సో బెడ్స్ కింద ఎటువంటి డస్ట్ ఏమీ ఉండకుండా చాలా చాలా నీట్గా ఉంటుంది. చూడండి, బెడ్ వేసి కింద ఇలా వీల్స్ ఉంటాయన్నమాట. సో మనం పుల్ చేయడం పుష్ చేయడం కూడా చాలా చాలా ఈజీ అవుతుంది. 4 sides నేను 4 drawers పెట్టించుకున్నా. దానికోసం వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ కూడా తీసుకున్నారు. అండ్ చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి. అన్ని డిజైన్స్లో నాకు ఈ డిజైన్ అన్నది చాలా నచ్చింది. ఇట్స్ వెరీ మినిమల్, క్లాసీ అని నాకు అనిపించింది. మీకేమనిపిస్తుంది అన్నది నాకు చెప్పండి. అండ్ ఆల్వేస్ ఐ ప్రిఫర్ ప్లెయిన్ బెడ్షీట్స్ అనమాట. నాకు తెలియదు ఎందుకో, ఎక్కువ డిజైన్స్ ఉంటే నాకు అసలు నచ్చదు. అండ్ గ్రే వార్డ్రోబ్స్కి తగ్గట్టుగా గ్రే బెడ్ అనమాట. అండ్ ఇది మా వార్డ్రోబ్స్, ఇది మా ఇద్దరిది. అండ్ ఇక్కడ కూడా నేను ఈ స్పేస్ వేస్ట్ అవ్వకుండా ఇక్కడ డ్రాయర్స్ పెట్టించా. అండ్ ఇక్కడ కుషన్ వస్తుంది అనమాట, ఒక 6 inch కుషన్ వస్తుంది ఇంతది. సో ఇక్కడ మనం కూర్చుని హ్యాపీగా వ్యూ అన్నది చూడొచ్చు. వెరీ బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది ఇక్కడ నుంచి. సో అది. అండ్ ఫుల్ లాఫ్ట్ పెట్టించుకున్నాము. ఫుల్ లాఫ్ట్ ఏంటి అంటే గుడ్ స్టోరేజ్ ఉంటుంది. లైక్ సూట్ కేసులు, పెద్ద పెద్ద సామాన్లు అన్నీ ఇందులో పెట్టవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేద్దాం, గ్రేకి తగ్గట్టుగా మేము గ్రే ఫ్యాన్ కూడా పెట్టించుకున్నాం. ఫ్యాన్ ఈస్ ఫ్రమ్ క్రాంప్టన్ అనమాట.
అండ్ దాని తర్వాత నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సీలింగ్ ఆల్సో వెరీ వెరీ మినిమల్ అండి. జస్ట్ ఒక స్క్వేర్ పీస్ ఉంటుంది, ఈ లోపల నుంచి లైటింగ్ వస్తుంది. ఇక్కడ 4 లైట్స్, ఇక్కడ ఫోకస్ లైట్స్ అండ్ ఈ లైట్స్ ఆపితే కూడా మాకు చాలా లైటింగే ఉంటుంది. సో ఇలా అనిపిస్తుంది, చాలా చాలా మినిమల్ గా మేము చేయించుకున్నాం. ఎస్ చూడండి, ఓకే. అండ్ దాని తర్వాత మీరు అందరూ ఆల్రెడీ దీన్ని టూర్ చూస్తారు, ఆ వీడియో లింక్ వేస్తాను, ఇది కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చూడండి. అండ్ ఇప్పుడు యూస్ చేస్తున్న స్కిన్ కేర్ వచ్చేసి వావ్ కోకోనట్ స్కిన్ కేర్ రేంజ్. వీటి గురించి ఇప్పుడే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసొచ్చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? మీరందరూ వ్లాగ్ ని ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. అండ్ బయట ఎండలు చూసారా ఎంత గట్టిగా ఉన్నాయి. ఈ ఎండల టైంలో మంచి హైడ్రేటింగ్ స్కిన్ కేర్ పాటించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడే మన స్కిన్ నీట్ గా క్లీన్ గా ఉంటది. సో ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను వావ్ స్కిన్ సైన్స్ కోకోనట్ రేంజ్ తో. కోకోనట్ మన హెల్త్ కి ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు. అది సమ్మర్ సీజన్ లో సూపర్ హైడ్రేట్ చేస్తుంది అనమాట. నా దగ్గర టోటల్ గా 4 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఏంటి అన్నది 1 by 1 డిస్కస్ చేద్దాం. అండ్ ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇది వచ్చేసి వావ్ స్కిన్ సైన్స్ హైడ్రేటింగ్ ఫోమింగ్ ఫేస్ వాష్ హెల్ప్స్ టు క్లెన్స్ రిఫ్రెష్ అండ్ స్మూత్ అండ్ స్కిన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటది. అండ్ ఫోమింగ్ ఫేస్ వాష్ అన్నవి డ్రై స్కిన్ పీపుల్ కి బ్లెస్సింగ్ లాగా అనమాట. అవి మన స్కిన్ లోని ఎక్సెస్ ఆయిల్ ని రిమూవ్ చేయవు, ఎందుకంటే మన స్కిన్ అలాగే ఆయిల్ ని తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆయిల్ అన్నది రిమూవ్ అవ్వకుండా ఉంటది. చాలా చాలా జెంటిల్ ఫేస్ వాష్ అని చెప్పొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఈ ఫ్లోమింగ్ తర్వాత ఇది వచ్చేసి నార్మల్ ఫేస్ వాష్ అనమాట. ఇది ఫోమింగ్ ఫేస్ వాష్, ఇది నార్మల్ ఫేస్ వాష్. ఇది హెల్ప్స్ క్లారిఫై స్మూత్ అండ్ బ్రైటింగ్ స్కిన్. ఇందులో కోకోనట్ వాటర్, అలోవెరా ఎక్స్ట్రాక్ట్, విటమిన్ B5, విటమిన్ E అన్ని ఉంటాయి అనమాట. అండ్ ఇట్స్ ఆల్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్. మీ అందరికీ తెలుసు వావ్ స్కిన్ సైన్స్ మేడ్ ఇన్ ఇండియా. సో మనం అందరూ వోకల్ ఫర్ లోకల్ అవుతున్నాం కాబట్టి మన లోకల్ బ్రాండ్స్ ట్రై చేస్తే ఇంకా బాగుంటది అనమాట. నో పారాబిన్స్, నో సల్ఫర్, నో సిలికాన్, నో కలర్. ఇలా మన స్కిన్ కి హామ్ అయ్యేవి, మన హెల్త్ కి ఎన్విరాన్మెంట్ కి హామ్ అయ్యేవి ఏవి ఇందులో లేవన్నమాట. క్రూయల్టీ ఫ్రీ బ్రాండ్ అండి ఇది. సో మస్ట్ అనమాట. ఈ 2 సూపర్. నేను ఇది వీక్లీ 2-3 చేస్తాను. ఇది మాత్రం ఎవ్రీడే బేసిస్ కోసం సూపర్ అనమాట. అండ్ ఇది నార్మల్ స్కిన్ వల్ల అయితే దీన్ని ఎవ్రీ డే కూడా యూజ్ చేయొచ్చు. కోకోనట్ క్లారిఫైయింగ్ మిసెలర్ వాటర్, ఇట్స్ లైక్ మేకప్ రిమూవర్ అనమాట. మీరు జస్ట్ మీకు ఎక్కువ హెవీ మేకప్ ఉంటే ఇది బాగా రిమూవ్ చేయట్లేదు, బట్ నార్మల్ ఎవ్రీడే బేసిస్ మేకప్ అయితే కొంచెం లిప్స్టిక్, కొంచెం కాజల్, కొంచెం ఐబ్రోస్ ఇలా ఉంటే మాత్రం చాలా చాలా బాగా క్లెన్స్ చేస్తుంది. జస్ట్ దీన్ని స్ప్రే చేసి ఒక 2 minutes మసాజ్ చేసి కాటన్ తో క్లీన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కాటన్ ప్యాడ్ లోని మీరు స్ప్రే చేసి నీట్ గా రిమూవ్ చేసేయచ్చు. అండ్ ఇందులో కూడా సేమే ఉంటాయి అనమాట. మేకప్ రిమూవ్ చేస్తుంది, కంప్లీట్ గా క్లెన్స్ చేస్తుంది. అండ్ ఫస్ట్ మీరు దీంతో మీరు మేకప్ మొత్తం రిమూవ్ చేసుకోండి. ఈ రెండిట్లో ఏదో ఒక దాంతో మీరు ఫేస్ వాష్ చేసుకోండి. తర్వాత మంచి నైట్ క్రీమ్ అన్నది ఒకటి అప్లై చేసుకోండి. ఇందులో కోకోనట్ వాటర్ ఫుల్ క్రీమ్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇలా ప్యాకేజింగ్ వస్తుంది. ఇలా మీరు ప్రెస్ చేస్తే దీంట్లోంచి క్రీమ్ వస్తుంది, అది తీసి మనం అప్లై చేసుకోవాలి. వెరీ హైజీనిక్ అని చెప్పొచ్చు. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బార్ కోడ్, ఇక్కడ మీరు స్కాన్ చేస్తే ఫోన్ లో మీకు అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. మీకు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని మీకు ఎక్స్ట్రా ఆఫర్స్, డిస్కౌంట్స్, కాంబో ప్యాక్స్ ఏమైనా ఉంటే కూడా మీరు అక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిది లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీరు కావాలి అనుకుంటే పర్చేజ్ చేయండి, ఓకేనా. అండ్ రూమ్ టూర్ కంటిన్యూ చేయండి. చాలా మంది బెడ్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు. మేము హైటెక్స్ లో ఎగ్జిబిషన్స్ అవుతాయి కదా, అక్కడ మీరు వెళ్ళారంటే బోల్డ్ మంది కార్పెంటర్స్, మంచి మంచి వర్క్ చేసే వాళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉంటారు. అండ్ మీరు ఎలాంటివి కావాలంటే అలాంటివి చేయించుకోవచ్చు అని చెప్తారనమాట. ఈ బెడ్ వచ్చేసి మాకు అరౌండ్ 30,000 పడింది అండి. డ్రాయర్స్ కి ఎక్స్ట్రా 2,000 లెక్కలు తీసుకున్నారు. మొత్తం కలిపి 30,000 పడింది అనమాట. మ్యాట్రెస్ కాకుండా. మ్యాట్రెస్ మీకు తెలిస్తే నాకు ఎప్పటి నుంచో కొనిందే. మంచి మ్యాట్రెస్, చాలా చాలా మంచిది. చాలా మంది బెడ్ కి తగ్గట్టుగా మ్యాట్రసెస్ కొనుక్కుంటారు, బట్ మేము మ్యాట్రసెస్ కి తగ్గట్టుగా బెడ్ చేయించుకున్నాము. లాస్ట్ టైం మా బెడ్ ది కొల మేము సరిగ్గా తీసి కంపెనీ వాళ్ళకి పంపించలేదు, ఆన్లైన్ లో పర్చేజ్ చేసాము. అప్పుడు మ్యాట్రసెస్ కొంచెం పెద్దది పర్చేజ్ చేసాం అనమాట. ఈసారి ఆ మిస్టేక్ చేయకుండా హైటెక్స్ లోని ఎగ్జిబిషన్స్ అవుతాయి కదా, అక్కడ వాళ్ళని ఇంటికి పిలిచి వాళ్ళ చేత కొలిపించి తర్వాత చేయించుకున్నాం అనమాట కస్టమైజ్డ్ బెడ్. ఇందులోని థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. మీరు ఎలా కావాలంటే అలా చేస్తారు. నేను
నేను సంతోషం అడుగుతాను. వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా దొరికితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ దొరకకపోతే నాకు తెలియదు, ఇక్కడే హైదరాబాద్లో ఎక్కడో చేయించుకున్నాను లోకల్లో. చాలా చాలా ఈజీ అన్నమాట. అండ్ సీలింగ్ విషయానికి కూడా వస్తే సీలింగ్ ప్రతిదీ సీలింగ్ లోనే ఏమవుతుందంటే మీరు ఎలాంటి డిజైన్ అయినా చేసుకోవచ్చు. స్క్వేర్ ఫీట్స్ లెక్కలో వస్తుంది అనమాట. చాలా మంది అయితే ఫ్లవర్లు, రకరకాల కలర్లు, ఇలా చాలా చాలా డిజైన్స్ చేయించుకోవచ్చు. మాకు మా సీలింగ్ అతను పంపించిన దానికైతే థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్. ఒక్కసారి తను వాట్సాప్లో షేర్ చేస్తే ఒక 80 పిక్చర్స్, 100 పిక్చర్స్, 120 పిక్చర్స్ అలా పంపించేవారు. పువ్వులు, లోటస్ ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్, లైక్ క్లౌడ్లు, ఇంకా మీరు మీ క్రియేటివిటీ మరి లిమిట్ లేదనమాట. అంతలా కూడా చేయించుకోవచ్చు సేమ్ డబ్బుల్లోనే. లేయర్స్ వైజ్ డబ్బులు అవుతాయి, కానీ ఒకే లేయర్లో మీరు ఎంత డిజైన్ అయినా చేయించుకోవచ్చు, ఎన్ని లైట్స్ అయినా పెట్టించుకోవచ్చు. సో మేము ఆల్మోస్ట్ అన్ని ఫిలిప్స్వి లైట్స్ యూస్ చేసాము, మంచి క్వాలిటీవే. అండ్ మేము ఇంత సింపుల్గా చేస్తే మాకు సీలింగ్ చేసిన అబ్బాయి అయితే లైక్ మేము ఇప్పటి వరకు చూడలేదు ఎంత సింపుల్గా మీరు ఎలా చేయించుకున్నారు అనేసి. సో మేము అన్ని బెడ్రూమ్స్కి ఇంచుమించు సేమే చేయించుకున్నాం. నాకు సంతోష్కి సర్కిల్స్ కన్నా స్క్వేర్స్, రెక్టాంగిల్స్ ఇష్టం అనమాట. సో మాకు తగ్గట్టుగా మేము చేయించుకున్నాము. ఇది మా చిన్న సింపుల్ బెడ్రూమ్ టూర్. ఒకసారి పెయింట్స్ అన్ని అయిపోయాక, యాక్సెసరీస్ అన్ని పెట్టాక, కొంచెం లైక్ ఈ ఆఫీస్ టేబుల్ అన్ని అయ్యాక నేను మీకు క్లియర్గా ఇంకొక వీడియో తప్పకుండా చేస్తాను. ఇది ఇప్పటికైతే ఇలా ఉంటుంది. అండ్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నాకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్. ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.